తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, 2025 సంవత్సరం మరి చివరి రాశి అయినటువంటి మీన రాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి కొంత టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా ఉండబోతుంది వీళ్ళకి? 2.5 సంవత్సరాలు కదా ఉంటాడు. సో ఏ రకంగా ఉండబోతుంది వీళ్ళకి? అట్లీస్ట్ గురు హెల్ప్ అయినా ఉంటుందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. మీనరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు తప్పకుండా ఒక పాఠం నేర్చుకోవాలి. మీ రాశి ఏమిటి? మీనము. మీనం అంటే ఏంటి? చేప. చేపను చూసి మీరు ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఈ సంవత్సరం మీరే చేప. చేప ఏం చేస్తుంది అంటే, వాడు వేటగాడు ఏం చేస్తాడు అంటే దానికి ఒక చిన్న నత్త పెట్టి కుక్కేస్తాడు. అప్పటిదాకా అలా ఫ్రెండ్స్ తోటి అక్కడి దాకా మంచిగా ఆడుకుంటూ ఉంటే వాడు ఫ్రెండ్ చక్కగా ఉక్కుకి ఇరుక్కొని వెళ్ళిపోతాడు. ఫ్రెండ్ ఎక్కడ పోయాడు, ఫ్రెండ్ ఎక్కడ ఇరుక్కుంటుంది. మళ్ళీ వాడు ఉక్కేస్తాడు. నా ఫ్రెండ్ పోయాడని తెలుసు, మర్చిపోతుంది. నేను కూడా పోతా అని అది కూడా ఉక్కుకెళ్ళి అది అత్యాశకు పోయి ఉక్కుకెత్తుంది. సో దీన్ని ఏమంటారు అంటే, దాన్ని ఏమంటారు, హనీ ట్రాపు, తర్వాత హుక్కింగ్, ఇవన్నీ సైబర్ క్రైమ్లో ఒక ఇదన్నమాట. సో దేనికి భయపడకండి, మీరు తప్పు చేయనంతసేపు దేనికి భయపడకండి. బ్లాక్మెయిల్స్ ఎక్కువగా జరుగుతాయి మీన రాశి వాళ్లకు. ముఖ్యంగా హనీ ట్రాప్లకు గురవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. మీనరాశి వాళ్ళకి విపరీతమైన చంచలము. అందులో రేవతి నక్షత్రం వాళ్ళకైతే దండం పెట్టి చెప్తా. మీరైతే రేవతి నక్షత్రం వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. వీళ్ళు నేనే గొప్ప, నేనే ఈగోకి వెళ్ళిపోతారు. వీళ్ళకు ఉన్నంత ఆశ ఇంకోళ్ళకు ఉండదు. రేవతి నక్షత్రం వాళ్ళకి విపరీతమైన ఆశ, కాంక్ష. దాంతో జీవితాలు పాడు చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం గుండెల మీద శనొచ్చి కూర్చుంటాడు, కన్నీళ్లు పెట్టిస్తాడు, పక్క పెట్టిస్తాడు మీన రాశి వాళ్ళకి. సో ఎంత కష్టం వచ్చినా నిలబడండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, అత్యాశకు వెళ్ళకండి. ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, అత్యాశకు వెళ్ళకండి. ఇంత పెడితే అంత వస్తుంది, అంత పెడితే ఇంత వస్తుంది అని మాత్రం దయచేసి వెళ్ళకండి. కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సింపుల్ ఎగ్జాంపుల్, ఈ శివపుత్రుడు అని ఒక సినిమా ఉంటుంది. అందులోపల సూర్య హీరోయిన్ లైలా ఉంటుంది అనమాట. బ్యాగు, స్కూల్ బ్యాగు అన్నీ పోగొట్టుకుంటుంది అనమాట. సేమ్ అదే సిచ్యువేషన్. ఆ హీరోయిన్ ప్లేస్లో మీనరాశి వాళ్ళు ఉంటారు, సూర్య ప్లేస్లో మోసగాళ్ళు ఉంటారు అనమాట. మొత్తం అన్నీ లాగేసుకుంటారు. ఆశ పెడతానే ఉంటారు, అన్నీ లాగేసుకుంటారు. వస్తుంది అనుకుంటారు, ఏది రాదు, అన్నీ పోతాయి. ముఖ్యంగా పరువు పోతుంది. మీనరాశి వాళ్ళకు పరువు పోతుంది. సో అలాంటి పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. పోయినా పెద్దగా సీరియస్ ఏం తీసుకోవద్దు. సో సమస్యలు అయితే ఉంటాయి. కానీ నేను మీన రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, గృహత్యాగము చేయవలసిన సమయం ఇది. ఇల్లు వదిలేయాలి. ఏదైనా అద్దె ఇంట్లో ఉంటున్నారు, ఎక్కడైనా ఇబ్బందులు అవుతున్నాయనంటే ఇల్లు మారండి. మంచి ప్లేస్కి ఇంటికి వెళ్ళండి. ఎందుకోసం అంటే, ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అని అంటే, ఈ ఇంట్లోకి ఎవరికైనా అద్దెకి ఇచ్చినా సరే వాళ్ళని ఇంట్లోకి నుంచి ఎలగొట్టేసేయండి. ఎందుకోసం అంటే, ఇప్పుడు మీరు ట్రాప్లో గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవడికో అద్దెకిచ్చారు. ఇప్పుడు ఈ మధ్యనే నాకు ఒక క్లయింట్ వచ్చారు. వాడు ఎవడికో అద్దెకిచ్చారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు. వాడు 5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఏదో పని చేసుకుంటుంటాడు. వాడు ఏం ఖాళీ కూర్చున్నాడంటే వీళ్ళ అమ్మాయిని ప్రేమించానంటాడు. వీడిదేమో దాదాపు 5 కోట్ల ఇల్లు. వాడు 12,000 రూపాయలు కిరాయికి ఉండేటోడు. ఈ అమ్మాయిని ప్రేమించినాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమించినది. నాకు ఆడ ఇచ్చి పెళ్లి చేస్తున్నా సరే, లేకపోతే 7 o'clock బ్లేడ్ ఉంది అంటుంది ఆమె. అలా నాన్నని ఎత్తి మీద చేపెట్టుకుంటాడు. దీని ఏం చేయాలి అయ్య గారు? దీనికేమో మంచి సంబంధాలు చూశాను, మంచి IASలు IPS సంబంధాలు చూశాను, మా కులంలో మంచి సంబంధాలు ఉన్నాయి గురువు గారు. దీనికి బెంజ్ కార్లో దింపుదాం అనుకున్నా, పోయి మోటార్ బైక్ మీద తిరుగుతా అంటుంది అయ్య గారు. ఏం చేయాలి అయ్య గారు అని నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇది పరిస్థితి. సో నేనేమంటా అంటే, ఇది అందరికీ చెప్తున్నాను, ఓన్లీ మీన రాశి అని కాదు. ఇప్పుడు మీన రాశి వాళ్ళకి ఇది ఎఫెక్ట్ రాబోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇంటికి ఎవరికైనా, మనం ఇంట్లో ఉంటే, మన పిల్లలతోటి మన సంసారంతో ఇంట్లో ఉంటే, ఇంటికి ఎవరికైనా అద్దెకిస్తే వాళ్ళని 8 నెలలకైనా 10 నెలలకన్నా ఎక్కువ ఉంచకండి. నెట్టేయండి, బయట పంపించేసి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇండ్లలో వద్దు. వాళ్ళు ఏదో ఒకటి నెగిటివ్ చేశారనుకోండి, మొత్తం కుటుంబం అంతా ఏడ్చుకుంటూ కూర్చోవాలి. బావా బావా అనుకుంటూ
ఇంకా ఇంకా చెప్పాను, ఇంకా ఏం చెప్పాలి, ఇంకా బావా పన్నీరు, బావని పట్టుకొని తన్నీరు అన్నట్టు మొత్తం లాగేస్తారు, అశాంతం లాగేస్తారు. చాలా జాగ్రత్త. ఓకే, సో ఎక్కువగా మోసపోయే అవకాశాలు బాగా భయంకరంగా మోసపోతారు. ఈ సంవత్సరం ఎవరైనా మోసపోతారు అంటే అది మీనరాశి, మేషరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి. వీళ్ళు మోసపోవడానికి రెడీ ఉన్నారనమాట. రెండు మేము మోసపోతాం రెడీ అని. ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు కూడా సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, మీకు అది ఇది అని చెప్తారు, ఏది నమ్మకండి. సేమ్ నేను కూడా అదే చెప్తున్నా మీకు. మరి ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి కాస్త మనశ్శాంతిని పొందేందుకైనా? ఏముంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, దానికి ముందు ఎక్కువ పెద్ద సీరియస్ అవ్వద్దు. సినిమాలు మంచిగా చూడండి, హ్యాపీగా నవ్వుకోండి. ఓకే, ఎంత వీలైతే అంత నవ్వుకోండి, ఎంత టైంపాస్ చేస్తే అంత టైంపాస్ చేయండి, పని చేయండి. కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టకండి, ఎవరిని నమ్మకండి. మెయిన్గా ఏంటంటే ఈ రాజశ్యామలాదేవి అమ్మవారి యాగం చేసుకోండి. శని కొంచెం సైలెన్స్ అవుతాడు. మీరు కూడా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. తిరుపతి తప్పకుండా కొండెక్కండి. మోకాళ్ళ పర్వతము కనీసం 18 మెట్లైనా సరే మోకాళ్ళతో ఎక్కండి. బట్ట కట్టుకొనైనా ఏదైనా సరే మోకాళ్ళ పర్వతం 18 మెట్లైనా మోకాళ్ళతో ఎక్కండి. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, అహంకారం వదిలేయండి, తుంబురు తీర్థం వెళ్ళండి, స్నానం చేయండి, ధ్యానం ఎక్కువగా చేయండి. ఇది చేస్తే చాలు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే అందరికీ, ద్వాదశ రాశుల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మన అదృష్టము, మనం ఇప్పుడు బతికున్నాము అంటే 144 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది, మహాకుంభమేళ వస్తుంది ప్రయాగ్రాజ్లో. కాబట్టి 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ చాలా అదృష్టవంతమైంది. అక్షయ తృతీయ వరకు శక్తి ఉంటుంది అక్కడ. కాబట్టి జనవరి 13వ తారీఖు మొదలు అక్షయ తృతీయ వరకు, మే వరకు, ఈ మధ్యలో ఎప్పుడైనా సరే వెళ్ళి చక్కగా ప్రయాగరాజులో స్నానం చేసి, అక్కడ ప్రయాగరాజులో చక్కగా మీ యొక్క పితృదేవతలకు వాళ్ళందరికీ పిండ ప్రదానాలు ఏమైనా చేసి, అక్కడ నుంచి అయోధ్య రాముని దర్శనం చేసుకొని, అక్కడ నుంచి కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని ఒక టూర్ వెళ్ళి రండి. అందరూ కూడా టూర్ తప్పకుండా వెళ్ళరండి. ఈ సమ్మర్లో వెళ్ళండి, ఎట్లా సమ్మర్ ఖాళీ ఉంటుంది కాబట్టి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా తప్పకుండా వెళ్ళండి. కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళకండి. ఏదో మళ్ళీ ఈ మధ్యనే చూసాం స్టాంపేడ్స్ అయ్యాయి, అక్కడైతే భయంకరంగా క్రౌడ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ప్రయాగ్రాజ్లో దాదాపు ఒక 50 కిలోమీటర్ల వరకు మొత్తం పుష్కర ఘాట్లే అన్నీ కూడా. కాబట్టి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ పుష్కర స్నానం చేయండి, జాగ్రత్తగా వెళ్ళి రండి. ఇది మంచి రోజు. ఇది అందరూ, ప్రతి సనాతన ధర్మ బంధువులు అందరూ కూడా వెళ్ళి ప్రయాగ్రాజ్లో పుష్కర స్నానం అయితే చేయాలి. గురుగారు, ఈ 2025 సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే బాగుంటుంది, విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.